రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని, పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ వరి సాగు చేశారు రైతులు. చాలా చోట్ల పిలకలు వేసే దశ నుండి గింజ గొలుసు తయారయ్యే దశలో వరి పైరు ఉంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా యాసంగిలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలకలు చేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల వరి మనకు పిలక దశ నుంచి గింజ మనకు గొలుసు తయారయ్యే దశలో ఉంది. వరి పంటకు సంబంధించి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల రైతులు ఎరువుల యాజమాన్యం గురించి చూస్తున్నారు. ఎరువుల యాజమాన్యానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా వరిలో మనకు మొదటగా మనము అడుగు దుక్కిలో వేసిన తర్వాత మళ్ళీ పైపాటుగా పిలక దశలో ఉన్నప్పుడు ఒకసారి యూరియా, అదేవిధంగా నత్రజనికి సంబంధించి యూరియా ఎరువులను, దానితో పాటు మొక్క పెరుగుదలకు సంబంధించి 319 కానివ్వండి, మల్టీకే కానివ్వండి, చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ మిక్చర్ అనేది మనము రెండో దఫా పిలక వేసే దశలో పంట పొలంలో చల్లుకుంటున్నాము. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండోసారి ఎరువులు వేసేటప్పుడు ఎకరానికి 20 నుంచి 30 కిలోల వేపపూత పూయబడిన యూరియా అనేది కనుక మనము దానితో పాటు ఎకరానికి ఒక 5 నుంచి 10 కిలోల స్వర్ణఫాలు కనుక కలిపి చల్లుకున్నట్లయితే మనకు పంట ఏపుగా పెరిగి పిలకలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ మనకు గొలుసు తయారయ్యే దశ ముందు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి సరిపడా ఒక 20 నుంచి 30 కిలోల నత్రజనికి సంబంధించి యూరియా ఎరువు, అదేవిధంగా ఒక 15 నుంచి 20 కిలోల పొటాష్ కనుక మనము చల్లుకున్నట్లయితే సాధారణంగా మొక్క పెరుగుదల బాగుండి, అదేవిధంగా పొటాష్ చల్లడం వల్ల కూడా పంట చీడపీడల నుంచి తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా నాటు వేసిన తర్వాత చల్లుతున్నారు. దీనివల్ల మనకు ఖర్చు వృధా కావడమే తప్పించి పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కానీ వరిలో ఎరువుల యాజమాన్యంలో కనుక చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ ఎరువులను అడుగుమందుగా వేసుకొని సూటి ఎరువులను కనుక మనం పైపాటుగా వేసుకున్నట్లయితే మనకు కొంచెము పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయడం వల్ల సూక్ష్మ పోషకాల లోపం తలెత్తి మొక్క అనేది పెరుగుదల మందగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల జోలికి వెళ్లకుండా మనకు సూటి ఎరువులు ఏదైతే సూచించబడినవో వాటిని మోతాదు ప్రకారం వేసుకున్నట్లయితే పంట ఎదగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని చోట్ల చాలామంది రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు కలుపు యాజమాన్యానికి సంబంధించి కూడా చాలా రకాల మందులను వాడుతున్నారు. దీనికి సంబంధించి మనకు ఎప్పుడైనా కానీ నేరుగా విత్తే పద్ధతిలో మనకు 20 నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు కలుపు అనేది 2 లేదా 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారి చేసే కలుపు మందులు ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల కలుపు మొక్కలను నియంత్రించుకోవడానికి మనకు నోవాక్జిడ్ కానీ లేదంటే నోవాలెక్ట్ కానీ ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కలుపు 2 నుంచి 3 ఆకుల దశ దాటి ముదిరి పూత దశకు వస్తుందో ఆ సమయంలో మనం ఎటువంటి కలుపు మందులను పిచికారి చేసినా కానీ కలుపు నిర్మూలన అనేది జరగకుండా ఉంటుంది. దీనివల్ల మనకు పెట్టుబడి ఖర్చులు కూడా వృధా అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనకు మొదటి 40 నుంచి 60 రోజుల పంట కాలం లోపల కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మొక్క పెరుగుదల ఏపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది.